సాధారణంగా మన దేశంలో అత్యున్నత పురస్కారం అంటే భారతరత్న, పద్మభూషణ్ ఇచ్చి వారిని సత్కరిస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన నోబెల్ ప్రైజ్ అనేది ఎవరికి ఇస్తారో తెలుసా? అలాగే దీని యొక్క గౌరవం, ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నోబెల్ ప్రైజ్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో ఒకటి. ఇది శాస్త్ర, సాహిత్య, సమాజ సేవ, శాంతి, ఆర్థిక రంగాలలో అద్భుతమైన కృషి చేసిన వ్యక్తులకు మరియు సంస్థలకు ప్రదానం చేయబడుతుంది. 1901లో స్వీడన్కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డైనమైట్ ఆవిష్కర్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి నోబెల్ ప్రైజ్ అనే బహుమతిని ఏర్పాటు చేశారు. నోబెల్ ప్రైజ్ బహుమతిని 6 ప్రధాన విభాగాలలో అందజేస్తారు. వీటిలో ఎక్కువగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్, ఎకనామిక్ సైన్స్ వంటి రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి సంవత్సరం నోబెల్ ఫౌండేషన్ ద్వారా ఎంపిక చేయబడి విజేతలకు అందజేస్తారు. శాస్త్రవేత్తలు, రచయితలు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, ఎవరైనా విశేషమైన సేవలు అందించిన వారు ఈ బహుమతిని పొందే అర్హత కలుగుతుంది. నోబెల్ ప్రైజ్ పొందిన వారు ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడతారు. వారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నోబెల్ ప్రైజ్ పొందిన వారికి నగదు బహుమతి కలుగుతుంది. ఇది కొన్ని కోట్ల రూపాయలు కలిగి ఉంటుంది. నోబెల్ ప్రైజ్ గ్రహీతలు తమ పరిశోధనలు, ఆవిష్కరణలు, కవిత్వం, శాంతి ప్రయత్నాల ద్వారా ప్రపంచాన్ని మారుస్తారు. భవిష్యత్తు తరం శాస్త్రవేత్తలు, రచయితలు, శాంతి కార్యకర్తలు నోబెల్ ప్రైజ్ గ్రహీతలను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచేందుకు ప్రోత్సహింపబడతారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడం ఏ వ్యక్తికైనా అత్యున్నత గౌరవం. ఇది ప్రపంచ స్థాయిలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. 1901 నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వివిధ రంగాలలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. భారతదేశానికి చెందిన ప్రముఖ నోబెల్ ప్రైజ్ గ్రహీతలలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913లో సాహిత్య రంగంలో నోబెల్ ప్రైజ్ను గ్రహించారు. ఫిజిక్స్ రంగంలో సివి రామన్ గారు 1930లో నోబెల్ ప్రైజ్ను గ్రహించారు. మదర్ తెరీసా గారు 1979లో శాంతికి చిహ్నంగా నోబెల్ ప్రైజ్ బహుమతిని పొందారు. అలాగే కైలాష్ సత్యార్థి, ములాలా యూసుఫ్ జాయ్ వంటి ఎంతోమంది శాంతికి చిహ్నంగా నోబెల్ ప్రైజ్ను పొందారు. సైన్స్ అండ్ ఎకనామిక్స్లో అభిజిత్ బెనర్జీ గారు 2019లో నోబెల్ ప్రైజ్ను పొందారు. నోబెల్ ప్రైజ్ పొందడం ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటి. ఇది విజేతలకు మాత్రమే కాకుండా వారి దేశానికి, వారి పని చేసిన రంగానికి గొప్ప గుర్తింపును తెస్తుంది. ఈ బహుమతి విజేతలు వారి పరిశోధనలతో, రచనలతో, సామాజిక సేవలతో, శాంతి ప్రచారంతో ప్రపంచాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తారు. ఈ బహుమతి గురించి తెలుసుకోవడం, ఇలాంటి ఘనతలను సాధించేలా కృషి చేయడం సమాజ అభివృద్ధికి సహాయపడుతుంది. ఇప్పుడున్న వారిలో ఎవరికి నోబెల్ ప్రైజ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో వారిని కామెంట్లో తెలియజేయండి.